ఒక ఊర్లోకి కొత్త మనిషి వచ్చి ఆ చెట్టు కింద కూర్చున్న పెద్దాయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను వేరే ఊరు నుంచి వస్తున్నాను. ఈ ఊర్లో ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు, మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అని అడుగుతాడు. అప్పుడు ఆ చెట్టు కింద కూర్చున్న పెద్ద మనిషి, నువ్వు ఏ ఊరు నుంచి అయితే వస్తున్నావో ఆ ఊరి వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అని అడుగుతాడు. అప్పుడు ఈ కొత్త వ్యక్తి ఏమంటాడు, ఆ ఊరు వాళ్ళందరూ చాలా దుర్మార్గులు, ఆ నా అందరూ సాయం చేయని వాళ్ళు, చాలా దుర్మార్గంలో ఉన్నారు అని అంటాడు. అప్పుడు ఈ పెద్ద మనిషి, ఇక్కడ కూడా ఎగ్జాక్ట్‌లీ అలాంటి మనుషులే ఉంటారంటాడు. అవునా! అమ్మో! అయితే నేను ఊర్లో ఉండనని వెళ్ళిపోతాడు. కొంతసేపటికి ఇంకొక కొత్త వ్యక్తి వస్తాడు. అదే చెట్టు కిందొచ్చి ఈ పెద్ద మనిషిని అడుగుతాడు. అయ్యా! ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అని అంటాడు. అంటే ఆ చెట్టు కింద కూర్చున్న పెద్ద మనిషి ఈ కొత్త వ్యక్తిని అడుగుతాడు. మీరు వస్తున్నారు గదా! ఆ ఊర్లో ఉన్న వ్యక్తులు ఎలాంటి వాళ్ళు అని అంటారు. ఓహ్! అలాంటి వాళ్ళు ఎక్కడ దొరకరండి. చాలా మంచివాళ్ళు. చాలా సహృదయులు. ఎవరికైనా సరే సాయం చేయడానికి ముందుకొస్తారు. నాకే అక్కడ సరియైన పని దొరక్క నేను ఇక్కడికొస్తున్నాను అని అంటాడు. అప్పుడు చెట్టుకున్న వ్యక్తి అంటాడు, "నువ్వు చెప్పింది నిజం. ఇక్కడ వ్యక్తులు గూడా అలాంటి వాళ్ళే ఉంటారు. చాలా మంచివాళ్ళు. సహాయం చేస్తూ ఉంటారు. అయితే మీరిక్కడ ఉండొచ్చు" అని అంటాడు. అనగానే కొత్త వ్యక్తి ఊర్లోకెళ్ళిపోతాడు. ఈ చెట్టు కింద కూర్చున్న వ్యక్తి పక్కకి ఇంకో వ్యక్తి కూర్చుంటాడు. కూర్చొని ఈయనను ఆశ్చర్యంగా చూస్తాడు. "అదేంటి సార్, నువ్వు ఫస్ట్ వ్యక్తి వస్తే ఆయన ఇదంటే అది జెప్పావు. సెకండ్ వ్యక్తి ఏది చెప్తే అదే జెప్పావు. ఎట్లా ఇది?" అని అంటాడు. అంటే ఆ పెద్ద మనిషి అంటాడు, "మనుషులు ఎక్కడైనానే ఒకే రకంగా ఉంటారు. అది మనం చూసే దృష్టి పైనే మన జీవితం ఆధారపడి ఉంటది. కాబట్టి మనిషి సమాజంలో ఉన్న వ్యక్తులందరిగా మంచిగానే చూస్తున్నాడు. అంటే ఇక్కడున్న వ్యక్తులు కూడా మంచిగానే కనబడతారు. కాబట్టి మనం చూసే విధానమే మంచా, చెడా అని నిర్ణయించబడతది తప్ప, మంచి, చెడు అనేది వేరేది ఏమి ఉండదు" అని ఆ పెద్ద మనిషి వ్యక్తికి చెప్తాడు. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, వి నీడ్ టు చేంజ్ అవర్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ద థింగ్స్ సో థట్ ద వరల్డ్ అరౌండ్ యూ విల్ ఆల్సో లుక్ బ్యూటిఫుల్. ఏమంటారు? నిజమే కదా!